భగవద్గీతలోని 18వ అధ్యాయం 61వ శ్లోకంలో ప్రతి జీవుడిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే, కానీ మరెవరో కారకులు కాదు. వారే కాదు, భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాదు. దానికి ఎవరినో బాధ్యులను చెయ్యకూడదు. మనం కర్మలు చేయవలసిందే. ఆ కర్మల ఫలితం సుఖమైన దుఃఖమైన ఇష్టమున్నా లేకున్నా రాముడైనా కృష్ణుడైనా అనుభవించవలసినదే. వాలిని చెట్టుచాటున దాక్కొని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది. అలా కృష్ణావతారం సుసంపన్నమయ్యింది. దీని మరో ఉదాహరణను కూడా మనం చెప్పుకోవచ్చు. ద్రౌపది వస్త్రాపహరణం చేసిన దుష్ట చతుష్టయంతో పాటు తమ కళ్ల ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో మిడతల్లాగా మాడిపోయారు. అలా అన్యాయం చేస్తున్న వారితో పాటు సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు, శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి. అందుకు రామాయణ, భారత, భాగవతాల సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని. సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే కదా. అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన 2 వరాలు, 1 జ్ఞానం, 2 మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన, సత్చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. మనిషి ఎంతో ఉత్తమమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా. పరపీడనం పాపాన్ని, తాపాన్ని కలిగిస్తుంది. ఏ చరిత్ర విన్నా, ఏ జీవితం చూసినా అహింస పరమో ధర్మ అని మనం తెలుసుకోవాలి. నవ్వులాటకైనా ఏ ప్రాణిని హింసించకూడదు. ఎందుకంటే ప్రతి శరీరంలోనూ ఉన్నది కూడా పరమాత్మే. అతడు అంతర్యామిగా ఉంటూ అన్నీ గమనిస్తూ ఉంటాడు. మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు. మనిషి తన ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెతుక్కోవాలి. అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి ప్రతి మనిషి తన వంతు కృషి చేయాలి. మనస వాచ కర్మణ సహాయం చేస్తూ ఉండాలి. ఇదే మానవ ధర్మం. అందుకే పాపకర్మలకు దూరంగా మనిషి ఉండాలి. అలాంటి కర్మలు చేస్తే మళ్ళీ జన్మలో ఆ పాపాలకు తగిన ఫలితం అనుభవించి తీరాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.